చాలా మంది ఇప్పుడు రొటీన్ గా తమ ఇళ్లలో కారు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. కొత్త కార్లు అఫోర్డ్ చేయలేక ఒక పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చాలా మంది సెకండ్ హ్యాండ్ కార్లు కొనుక్కుంటూ వాళ్ళ జీవనాన్ని అయితే సాగిస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఓంకార్స్ అనే ఒక కార్ షోరూమ్ దగ్గరికి వచ్చేసాం. వెహికల్ వచ్చేసి క్రేటా ఎస్ఎక్స్ పెట్రోల్ వేరియంట్ అన్న. ఇది టాప్ ఎండ్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ వచ్చేసి 6,80,000 చెప్తున్నాడు. మారుతి బ్రిజా 2020 మోడల్ ZXi ప్లస్ అన్న టాప్ ఎండ్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ వచ్చేసి 7,80,000 చెప్తున్నాడు. వెహికల్ వచ్చేసి మహీంద్రా థార్ అన్న 4x4 వేరియంట్ అనేది మాన్యువల్ వెహికల్, డీజిల్ వెహికల్. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 14,50,000 చెప్తున్నాడు. టాటా సఫారీ డీజిల్ వేరియంట్ అనేది 21 మోడల్, కిలోమీటర్ వైజ్ వస్తే 82,000 తిరిగింది. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అన్న 14,50,000 చెప్తున్నాడు. నెగోషియబుల్ ఉంటుంది. క్రేటా ఎస్ఎక్స్ ఆప్షనల్ డీజిల్ వేరియంట్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 12,80,000 చెప్తున్నాడు. స్లైట్ నెగోషియబుల్ ఉంటుంది. ఈ వెహికల్ వచ్చేసి ఎంజీ అన్న, ఎంజీ షార్ప్ 1.3 టర్బో ఇంజన్ ఆటోమేటిక్ వెహికల్. ఇది 5 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇది మైలేజ్ కూడా 13 to 15 ప్లస్ వస్తుంది. కియా సోనెట్ GT లైన్ 2020 మోడల్. ఇది వచ్చేసి డీజిల్ వేరియంట్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 1.5 ఇంజన్. ఇది ప్రైస్ పరంగా వస్తే 9,50,000 చెప్తున్నాడు. నెగోషియబుల్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏం చేస్తున్నారంటే సెకండ్ హ్యాండ్ కార్లు కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే వాళ్ళ ధరల్లో ఏవైతే కార్స్ అవైలబుల్ గా ఉంటాయో వాటిని కొనడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ నేపథ్యంలో వాళ్ళకి మంచి సెకండ్ హ్యాండ్ కార్లు చూపించడానికి మనం ఇప్పుడు ఓంకార్స్ అనే ఒక కార్ షోరూమ్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి. ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ మనం క్రెటా అనే ఒక కంపెనీ కార్ ఇప్పుడు మనతో పాటు ఉంది. ఒకసారి దీని డీటెయిల్స్ ఏంటి, దీని కండిషన్ ఎలా ఉందో వీటన్నిటి కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్ అన్న. ఒకసారి కార్ గురించి చెప్తారా? వెహికల్ వచ్చేసి క్రేటా ఎస్ఎక్స్ పెట్రోల్ వేరియంట్ అన్న. ఇది టాప్ ఎండ్. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. కిలోమీటర్ వైజ్ వస్తే 122 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. ఎటువంటి మేజర్ యాక్సిడెంట్ లేదు. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ వచ్చేసి 6,80,000 చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. మన ప్రొఫైల్ బాగుంది అంటే బ్యాంక్ త్రూ లోన్ చేపిద్దాం, లేదంటే ప్రొఫైల్ బాగాలేకపోయినా సరే ప్రైవేట్ లోన్ చేయిస్తామన్నా. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. ఒకసారి వెహికల్ పరంగా చూస్తే చూడొచ్చు అన్న. అంటే ఈ కార్ కి సంబంధించి ఎంత మైలేజ్ ఇస్తుంది? మైలేజ్ వచ్చేసి 15 నుంచి 17 వరకు వస్తుంది అన్న. ఈజీ. లోపల సెక్యూరిటీ ఎలా ఉంటుంది? అంటే యాక్సిడెంట్ అయినప్పుడు ఎటువంటి మేజర్ ఏమి ఉండదు అన్న. కాకపోతే 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, ఆ లెవెల్స్ ఉంటాయి, మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంటుంది. గుడ్ కండిషన్ లో ఉంది వెహికల్. ఓకే. ఏసీ మనం పెట్టించుకోవాలా? దీన్ని ఆటోమేటిక్ క్లైమేట్. ఒకసారి లోపల కూడా చూపించండి. సరే, ఒకసారి లోపల వస్తే చూపించేస్తాం మనం లోపల ఎలా ఉందో. మీకు చూడొచ్చు మీరు లోపల ఎలా ఉందో ఈ కారు. సీటింగ్ ఎంత అన్న? సీటింగ్ కెపాసిటీ 5 సీటింగ్ కెపాసిటీ. 5 సీటింగ్ కెపాసిటీ. లోపల కూడా మీరు చూడొచ్చు ఎలా ఉందో. సో 680 అని అంటున్నారు. సో మాక్సిమం నెగోషియబుల్ ఉంది. ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. డైరెక్ట్ ఓనర్ తో మాట్లాడిస్తాం. సో ఎవరన్నా అఫోర్డ్ చేస్తే ఈ ధరలో సో ఖచ్చితంగా ఈ కార్ తీసుకోవచ్చు. సో అన్ని సేఫ్టీ సెక్యూరిటీ అయితే ఉన్నాయి. సో ఒకసారి మీరు కంప్లీట్ గా ఈ కార్ ఎలా ఉందో కూడా చూడొచ్చు, బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా. సో అది మరి ఈ క్రెటా కంపెనీకి సంబంధించిన కార్ డీటెయిల్స్. సో ఎవరైనా అఫోర్డబుల్ ఉంటే ఈ కార్ ఓంకార్స్ వాళ్ళని సంప్రదిస్తే మీకు ఈ కారు సొంతం చేసుకోవచ్చు. రైట్, ఈ ఓంకార్ షోరూమ్ లో మనం ఇంకో కార్ బ్రీజా ఉంది మనతో పాటు. ఇప్పుడు ఒకసారి ఈ బ్రీజా అనే కార్ కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎలా ఉంది, దీని కండిషన్ ఏంటి, దీని కాస్ట్ ఎంత వరకు ఉండొచ్చు, సేఫ్టీ మెజర్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకుందాం. అన్న, ఈ కార్ కి సంబంధించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మారుతి బ్రిజా 2020 మోడల్ ZXi ప్లస్ అన్న టాప్ ఎండ్. కిలోమీటర్ వైజ్ వస్తే 1 lakh తిరిగింది, 1,06,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ వచ్చేసి ఇది 7,80,000 చెప్తున్నాడు. ఓకే. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది అన్న. డైరెక్ట్ వెహికల్ వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్ చూసుకోవచ్చు. వెహికల్ పరంగా వస్తే టాప్ ఎండ్ వెహికల్ అనేది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వేరియంట్. ఓకే.
ఇది దీనికి వచ్చేసి లెవెల్స్ వస్తాయి, పవర్ స్టార్ట్ ఉంటది, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఆటో క్లైమేట్ ఉంటది అన్న ఏసీ. ఒకసారి వెహికల్ పరంగా మొత్తం ఇంటీరియర్ చూడొచ్చు. ఎటువంటి మేజర్ యాక్సిడెంట్ లేదు. ఫైనాన్స్ కావాలని చేయిస్తాం, ప్రైవేట్ ఫైనాన్స్ అయినా సరే బ్యాంక్ త్రూ అయినా సరే చేయిస్తాం. దీనికి కూడా ఈఎంఐ ఉందా? ఈఎంఐ ఉంది, ఆప్షన్ ఉంది. ఎటువంటి ఎటువంటి మేజర్ యాక్సిడెంట్ అయితే ఏముండదు, చిన్న చిన్న లైట్ స్క్రాచెస్ అయితే ఉంటాయి కానీ మేజర్ అయితే ఏముండదు. ఓకే, ఒకసారి లోపల చూద్దాం దీనికి ఎలా ఉందో అన్న. కార్ డాక్యుమెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఉన్నాయి? ప్రాపర్ గా అన్ని ఓకే ఉంటాయి అన్న. మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన దాకా మాదే బాధ్యత ఉంటుంది, ఎటువంటి ఇష్యూస్ అయితే ఏముండవు. హ్యాండ్ రైడ్ స్క్రీన్ వస్తుంది, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, 4 స్టార్ట్ ఉంటుంది, ఏసీ ఆటో క్లైమేట్ ఉంటుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అన్న వెహికల్. అన్న మధ్యలో ఏమన్నా డ్యామేజ్ అలాంటివి అయితే ఎటువంటి మేజర్ ఇష్యూస్ అయితే ఏముండవు. ఏమన్నా డౌట్స్ తీసుకున్న తర్వాత ఏమన్నా డ్యామేజ్ అయితే ఇక్కడ ఏమన్నా అటువంటి వారంటీ పరంగా వస్తే పెయిడ్ వారంటీ ఉంటుంది అన్న. 10,000 కడితే 1 year వారంటీ ఇప్పిస్తాం. ఇంజన్ గేర్ బాక్స్ ఎటువంటి మేజర్ యాక్సిడెంట్ ఉంటే అసలు మేము వెహికల్ చూపించే కస్టమర్ కనే ఎక్స్ప్లెయిన్ చేయం, చూపించాం, మా దగ్గర ఉండదు ఇక్కడ. 100% మీకు నమ్మకంతో అంటే మీరు తీసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా చెక్ చేయించుకోవచ్చు వెహికల్. ఎటువంటి మేజర్ యాక్సిడెంట్ అనేది ఏముండదు అన్న. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీకు తెలిసిన మెకానిక్ అయినా షోరూమ్ అయినా చెక్ చేయించుకోవచ్చు. మా పర్సన్ వస్తాడు, వెహికల్ తీసుకెళ్ళి చెక్ చేయించుకోవచ్చు. ఓకే, ఈ ఓంకార్ షోరూమ్ లో కార్లతో పాటు మహేంద్ర థార్ కూడా ఉంది. మామూలుగా ఈ వెహికల్ అంటే నాకు చాలా ఇష్టం. ఒకసారి దీని డీటెయిల్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. చూడడానికి కూడా ఇది లుకింగ్ గా చాలా బాగుంది. అంటే మామూలుగా బ్లాక్ కలర్ లో చూస్తాం కానీ ఇది కాస్త బ్లాక్ అండ్ గ్రీన్ మిక్స్డ్ గా కనిపిస్తుంది. అన్న దీని డీటెయిల్స్ ఏంటున్నాయి, ఎలా కండిషన్ లో ఉంది ఇది? వెహికల్ వచ్చేసి మహీంద్రా థార్ అన్న, 4x4 వేరియంట్ అనేది, మాన్యువల్ వెహికల్, డీజిల్ వెహికల్. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 14,50,000 చెప్తున్నాడు, నెగోషియబుల్ ఉంటుంది. మోడల్ వైజ్ వస్తే 24 మోడల్, ఇది డీజిల్ వేరియంట్. ఎటువంటి మేజర్ ఇష్యూస్ అయితే ఏం లేవు. ఎన్ని కిలోమీటర్లు తిరిగింది? 27,000 తిరిగింది వెహికల్. ఇప్పటివరకు యాక్సిడెంట్ ఏం లేదు, ఎటువంటి యాక్సిడెంట్ లేదు. ఏమైనా డౌట్స్ చెక్ చేయించుకోవచ్చు. 100% షోరూమ్ తీసుకెళ్ళి చెక్ చేయించుకోవచ్చు వెహికల్. దీనికి కూడా ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి? ఎనీ వెహికల్ కన్నా ఎనీ వెహికల్ మనం ఫైనాన్స్ చేయిస్తాం. ఈ వెహికల్ అనే కాదు, ఏ వెహికల్ కైనా ఫైనాన్స్ చేపిస్తాం మనం. మామూలుగా దీంట్లో కూడా ఏసీ లాంటివి ఉంటాయా? ఏసీ ఉంటది, 4 సీటింగ్ అన్న వెహికల్ ఇది. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, లెవెల్స్ వస్తాయి. 4x4 వెహికల్ ఇది. ఇది మైలేజ్ ఎంత ఇస్తా అన్న? మైలేజ్ వచ్చేసి 15 వస్తుంది అన్న. ఇది కూడా 15 ఈజీ వచ్చేస్తుంది, డీజిల్ వెహికల్ కాబట్టి. డీజిల్ వెహికల్. ఒకసారి లోపల కూడా ఎలా ఉందో చూద్దామా? ఒక్కసారి రండి. మామూలుగా థార్ వెహికల్ అంటే ఒక రాయల్ లుక్ అయితే వస్తుంది. సో అందుకే మాక్సిమం చాలా మంది ఇష్టపడతారు ఈ థార్ వెహికల్. సో మైలేజ్ ఎక్కువ ఇవ్వదు కానీ తీసుకుంటూ ఉంటారు, ఎందుకనంటే అంత రాయల్ లుక్ కనిపిస్తుంది కాబట్టి. ఒకసారి చూడొచ్చు, ఎవరైనా అఫోర్డ్ చేస్తే ఈ థార్ వెహికల్ ని మీరు తీసుకోవచ్చు. ఒకసారి లోపల ఎలా ఉందో కూడా చూపిస్తాను ఒక్కసారి అని. ఒకసారి ఈ లోపల వీటి గురించి ఒకసారి. 4-wheel డ్రైవ్ అనేది, ఇది వచ్చేసి 2 4 విండోస్ వస్తాయి, రివర్స్ క్యామ్ ఉంటది, ఏసీ ఉంటది, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది అన్న వెహికల్ కి. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. 2 ఎయిర్ బ్యాగ్స్. హాట్ టాప్ అనేది చూడొచ్చు, టాప్ అండ్ బాటమ్ ఎలా ఉందో. ఇది గ్రీన్ కలర్ అనుకోవచ్చు అన్న, బ్లాక్ గ్రీన్ అనుకోవచ్చు అన్న? ఆల్మోస్ట్ లైట్ గ్రీన్. 2024 వెహికల్ మోడల్. 2024. దీని డాక్యుమెంట్స్ కూడా అన్ని ప్రాపర్ గా ఉంటాయా? డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్ గా ఉంటాయి. ఓకే, అఫోర్డబుల్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవాలి. సో తీసుకోవాలనుకుంటే ఓంకార్ షోరూమ్ ని మీరు సంప్రదిస్తే ఈ మహీంద్రా థార్ అనేది మీరు సొంతం చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు టాటా సఫారీతో ఉన్నాం. సో ఒకసారి ఈ కార్ స్పెషాలిటీస్ ఏంటో కూడా తెలుసుకుందాం. మన ఏంటన్నా దీని కార్ స్పెషాలిటీ? టాటా సఫారీ డీజిల్ వేరియంట్ అనేది 21 మోడల్, కిలోమీటర్ వైజ్ వస్తే 82,000 తిరిగింది. సింగిల్ ఓనర్, ఎటువంటి మేజర్ ఇష్యూస్ లేవు. కాకపోతే ఫ్రంట్ బంపర్ చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అన్న. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 14,50,000 చెప్తున్నాడు, నెగోషియబుల్ ఉంటుంది. డైరెక్ట్ ఓనర్ ని పిలిపిస్తాం, మాట్లాడిస్తాం. డైరెక్ట్ సిట్టింగ్ ఉంటుంది. మాది కమిషన్ 2% ఉంటుందన్న, డైరెక్ట్ మాట్లాడేసుకోవచ్చు. ఫైనాన్స్ కావాలన్నా కానీ 90% అయితే ఈజీగా చేపించగలుగుతాం. సివిల్ బాగుంటే, సివిల్ బాగా కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ ప్రైవేట్ ఫైనాన్స్ చేపిద్దాం. ఎటువంటి ఇష్యూస్ అయితే ఏముండవు. XT వేరియంట్, ఇది వచ్చేసి డీజిల్ వేరియంట్. 2021 మైలేజ్ వచ్చేసి 13 నుంచి 15 వరకు వస్తుంది. ఏసీ కార్. లోపల సెక్యూరిటీ ఎలా ఉందన్న? ఒకసారి లోపల వెళ్ళి చూద్దాము. లోపల సెక్యూరిటీ ఎలా ఉందో ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. మీరు రావచ్చు ఒకసారి చూడొచ్చు, ఒకసారి ఎలా ఉందో మీరు లోపల అని ఒకసారి వీటి గురించి ఎక్స్ప్లెయిన్. వెహికల్ వచ్చేసి 4 స్టార్ట్ ఉంటుంది అన్న, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, మ్యూజిక్ సిస్టమ్ అండ్ ఆటో ఏసీ కంట్రోల్ ఉంటుంది అన్న. ఎయిర్ బ్యాగ్స్ ఇది వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్ అనేది. 2 ఎయిర్ బ్యాగ్స్. సో లోపల చూడొచ్చు. ఎంత అన్న ప్రైస్ ఇంకోసారి? ఇది 14,50,000 చెప్తున్నాడు, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటాయి. డైరెక్ట్ ఓనర్ ను కూర్చోబెడితే మాట్లాడుకోవచ్చు. లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది ఇది. సో ఎవరికన్నా ఈ కార్ అఫోర్డబుల్ అనిపిస్తే మాత్రం ఓంకార్ కార్ షోరూమ్ మీరు సంప్రదించవచ్చు. సో మీ రేట్ ని బట్టి కార్ కాస్ట్ మీరు డిసైడ్ అవ్వచ్చు. సో చూడొచ్చు ఎలా ఉందో ఈ కార్. ఇది 7 సీటర్ అన్నది. 7 సీటర్.
సో దీనికి కూడా ఈఎంఐ ఉంటుంది. సో సేఫ్టీ సెక్యూరిటీ ఉంది, ఏసీ కారు. సో కారుకి సంబంధించి అయితే అన్ని అంశాలు అయితే బాగున్నాయి. ఒకవేళ కావాలనుకుంటే ఓంకార్స్ కార్ షోరూమ్ అయితే మీరు ఒకసారి అప్రోచ్ అవ్వచ్చు. సో అది ఈ టాటా సఫారీ కార్ కి సంబంధించిన డీటెయిల్స్. రైట్ రైట్ ఇది ఇంకొక క్రెటా కార్. ఈ కార్ కి సంబంధించి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇది కాస్ట్ ఎంత ఉంది, మైలేజ్ ఎంత ఉంది, సెక్యూరిటీ మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి, వీటన్నిటికి సంబంధించి సెకండ్ హ్యాండ్ కార్ పొజిషన్ ఎలా ఉందో చూద్దాం అన్న. ఒకసారి దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. క్రేటా ఎస్ఎక్స్ ఆప్షనల్ డీజిల్ వేరియంట్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 2020 మోడల్ అనేది వచ్చేసి డీజిల్ వెహికల్. కిలోమీటర్ వైజ్ 90,000 తిరిగింది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 12,80,000 చెప్తున్నాడు. స్లైట్ నెగోషియబుల్ ఉంటుంది అన్న. ఎటువంటి మేజర్ యాక్సిడెంట్ లేదు. చిన్న చిన్న టచ్అప్లు అయితే అయి ఉండొచ్చు అన్న, కాదు అనేది చెప్పలేము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెక్ చేయించుకోండి, షోరూమ్ కైనా తీసుకెళ్ళి చెక్ చేయించుకోండి. ఫైనాన్స్ కూడా 80 to 90% చేపిస్తాం మన బ్యాంక్ త్రూ అయితే. ప్రైవేట్ అయినా సరే చేపిద్దాం, సివిల్ ప్రొఫైల్ బాగా లేకున్నా కానీ. దీనికి కూడా ఈఎంఐ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి లోపల కూడా ఎలా ఉందో ఒకసారి దీన్ని కూడా చూపిస్తాను మీకు. సో ఒకసారి మీరు లోపల చూడొచ్చు. సో మీరు లోపల ఒకసారి చూడండి ఎలా ఉందో అన్న. ఇది కూడా ఎంత ఇస్తుందన్న మైలేజ్? మైలేజ్ 15+ వస్తుంది అన్న. ఇది 15 to 18 వస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, క్రూజ్ కంట్రోల్ ఉంటది. ఇది వచ్చేసి వెంటిలేటర్ సీటింగ్ కూడా ఉంటుంది అన్న. ఓకే. ఎయిర్ బ్యాగ్స్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. సో ఫుల్ సెక్యూరిటీ. ఫుల్ సెక్యూరిటీ. అటు ఒకసారి లోపల వెనక సైకిల్ మీరు చూడొచ్చు. సో అది మరి కార్కి సంబంధించిన డీటెయిల్స్. ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. సో అఫోర్డబుల్ రేట్ ఎవరైతే మేము చేయగలం అని అనుకుంటే ఒకసారి ఓంకార్స్ కార్ షోరూమ్ ని మీరు అప్రోచ్ అవుతే మీకు ఈ కారు సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీగా ఒకసారి ఓంకార్స్ కార్ షోరూమ్ ని మీరు అప్రోచ్ అయిపోతే మీకు కంప్లీట్ ఈ కార్ కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటుంది. అండ్ టెస్ట్ డ్రైవ్ కూడా ఉంటుంది కదా? ఉంటుంది. టెస్ట్ డ్రైవ్ కూడా చేసుకోవచ్చు ఎంచక్క. సో అప్పుడు మీకు కంప్లీట్ గా అర్థమైపోతుంది కార్ కండిషన్ ఏంటి, తీసుకోవాలా వద్దా అని చెప్పేసి. అంటే ఇక్కడ వీడియోలోని కాకుండా నార్మల్ గా మీరు ఇక్కడికి వచ్చి చూస్తే మీకు కంప్లీట్ గా అర్థమైపోతుంది కార్ కండిషన్ ఏంటో. సో ఒకసారి కావాలనుకుంటే ఈ ఓంకార్స్ షోరూమ్స్ కి అయితే మీరు వచ్చి ఒకసారి చూడొచ్చు ఈ కార్. రైట్ రైట్ మనం కార్ లోపల ఉన్నాం. సో ఈ కార్ ఏంటి, కార్ మోడల్ ఏంటి, ఆ కార్ కండిషన్ ఎలా ఉంది, సో సెకండ్ హ్యాండ్ లో మరి దొరుకుతున్నాయి కార్ కి సంబంధించి కాస్ట్ ఎంత వరకు ఉంటుందని ఒకసారి తెలుసుకుందాం అన్న. ఈ వెహికల్ వచ్చేసి ఎంజీ అన్న. ఎంజీ షార్ప్ 1.3 టర్బో ఇంజన్ ఆటోమేటిక్ వెహికల్. ఇది కిలోమీటర్ వైజ్ వస్తే 21,000 తిరిగింది. పెట్రోల్ వేరియంట్, ఆటోమేటిక్. ఎంత కెపాసిటీ? సీటింగ్ 5 కెపాసిటీ ఉంటుంది. 5 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇది మైలేజ్ కూడా 13 to 15+ వస్తుంది. 13 to ప్లస్ వస్తుంది. ఎటువంటి యాక్సిడెంట్ ఉండదు. ఏం డౌట్స్ ఉన్నా చెక్ చేయించుకోవచ్చు. ఫైనాన్స్ కూడా 90% చేయించగలుగుతాం. మన ప్రొఫైల్ అని డిపెండ్. అది పెట్రోల్ అన్న డీజిల్ అన్న? పెట్రోల్. ఒకసారి ఈ ముందర ఎయిర్ బ్యాగ్స్ ఒకసారి ఇంక్లూడ్ చూడొచ్చు మీరు. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఆటో స్టార్టింగ్ ఉంటది. క్రూజ్ కంట్రోల్ ఉంటుంది అన్న వెహికల్. రేర్ ఏసీ ఉంటుంది. సీట్స్ కూడా వెల్ మెయింటెనెన్స్ ఉన్నాయి. సో ఇది మరి ఈ కార్ ఎంజీ మోడల్ కార్. సో లోపల ఎలా ఉందో చూపించాం. బయట కూడా ఒకసారి మీరు చూడొచ్చు ఎలా ఉందో. సో ఇది ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి కాస్ట్ కూడా మీకు ఒకవేళ అఫోర్డ్ చేస్తే కనుక ఇది తీసుకోవచ్చు ఎంజీ మోడల్ కార్. బయట నుంచి ఎలా ఉంది అండ్ లోపల ఎలా ఉందో చూస్తారు మీరు. సో ఎవరైనా అఫోర్డబుల్ అనిపిస్తే ఓంకార్స్ కార్ షోరూమ్ మీరు జస్ట్ అప్రోచ్ అయిపోతే చాలు. టెస్ట్ డ్రైవ్ కూడా ఉంటుంది. మీరు కంప్లీట్గా డ్రైవ్ చేసుకొని మీకు నచ్చిందా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకొని మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. అన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంది. సో అది ఎంజీ మోడల్ కార్ సంబంధించిన డీటెయిల్స్. రైట్ కియా కార్. ఒకసారి దీని స్పెషాలిటీస్ ఏంటో తెలుసుకుందాం. ఇది ఎటువంటి కండిషన్ లో ఉందో తెలుసుకుందాం అన్న. ఈ కార్ గురించి ఒకసారి చెప్తారా? కియా సోనెట్ GT లైన్ 2020 మోడల్. ఇది వచ్చేసి డీజిల్ వేరియంట్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 1.5 ఇంజన్. ఇది ఓకే. ఇది ప్రైస్ పరంగా వస్తే 9,50,000 చెప్తున్నాడు. నెగోషియబుల్ ఉంటుంది. మోడల్ వచ్చేసి 2020 మోడల్. కిలోమీటర్ వైజ్ వస్తే 84,000 తిరిగింది అన్న వెహికల్. మెరూన్ కలర్ లో ఉంది. GT లైన్ టాప్ ఎండ్ వెహికల్. ఇది ఎంత మైలేజ్ ఇస్తుంది అన్న? మైలేజ్ 18+ వస్తుంది అన్న మైలేజ్. ఓకే. సో ఈ రెడ్ కలర్ అవైలబుల్ గా ఉంది. ఇంకా కార్ లో దీంట్లో ఏమైనా వేరే ఉన్నాయన్న? కార్ ఒక రెడ్ కలర్ లోనే ఉందా, ఇంకా వేరే కలర్ లో కూడా దొరుకుతాయి? చాలా వెహికల్స్ ఉంటాయి అన్న. మనకు ఏ వెహికల్ కావాలో చెప్పండి, మనం తెప్పించి చూపించగలుగుతాం. ఓకే. సో ఒకసారి లోపల ఇంటీరియర్ కూడా మీరు చూడొచ్చు. ఎయిర్ బ్యాగ్స్ ఎలా ఉన్నాయన్న? ఎయిర్ బ్యాగ్స్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయన్న. ఇది వెంటిలేటర్ సీటింగ్ ఉంటది, పవర్ స్టార్ట్ ఉంటది, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఆటో క్లైమేట్, ఏసీ ఉంటది అన్న. క్రూజ్ కంట్రోల్ ఉంటది. ఓకే. అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి కానీ ఎటువంటి మేజర్ యాక్సిడెంట్ ఉండదు. ఏం మాత్రం డౌట్స్ ఉన్నా చెక్ చేయించుకోవచ్చు. షోరూమ్ తీసుకెళ్ళి చెక్ చేయించుకోవచ్చు వెహికల్. ఓకే. సో కంప్లీట్ గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి కార్ మీద, ఇక్కడ ఓంకార్స్ షోరూమ్ కి వస్తే చాలు మీకు తెలిసిపోతుంది. ఈ కార్ కావాలనుకున్నా కూడా మీరు తీసుకోవచ్చు. రెడ్ కలర్ లో ఉంది ఇది కియా కార్. చూడడానికి చాలా అట్రాక్టివ్ గా కూడా ఉంది. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా
ఈ కార్ మీకు అంటే కావాలనుకుంటే కూడా ఇక్కడ ఓంకార్ షోరూమ్ కి వస్తే చాలు. సో టెస్ట్ డ్రైవ్ కూడా ఉంది, ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి, ఫుల్ సెక్యూరిటీ ఉంది. సో కార్ కూడా బయట నుంచి కూడా చూస్తే అద్భుతంగా అయితే కనిపిస్తుంది. సో కావాలనుకుంటే ఓంకార్ షోరూమ్ ని మీరు ఒకసారి అప్రోచ్ అవ్వచ్చు. ఎటువంటి డీటెయిల్స్ ఉన్నా ఇంకా మిగతా డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి. అది మరి కియా కార్. సో ఇంకెందుకు ఆలస్యం, ఒకవేళ మీకు తీసుకోవాలనిపిస్తే ఒక్కసారి సంప్రదించండి. చాలా మంది ఇప్పుడు రొటీన్ గా తమ ఇళ్లలో కార్ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. అంటే కార్ కొనడం కూడా సాధారణంగా కూడా అయిపోయింది. సో ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వచ్చేసరికి కొత్త కార్లు అఫోర్డ్ చేయలేక ఒక పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆ నేపథ్యంలో సెకండ్ హ్యాండ్ కార్లు కొనుక్కోవాలని చెప్పేసి ఆసక్తి చూపిస్తున్నారు. చాలా మంది సెకండ్ హ్యాండ్ కార్లు కొనుక్కుంటూ వాళ్ళ జీవనాన్ని అయితే సాగిస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఒకసారి ఓంకార్స్ అనే ఒక కార్స్ షోరూమ్ దగ్గరకు వచ్చేస్తాం. ఇక్కడ సెకండ్ హ్యాండ్ కార్స్ మీకు ప్రతిదీ కూడా దొరుకుతుంది. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఏ కార్లు ఉన్నాయి, ఎటువంటి మోడల్స్ ఉన్నాయి, వాటి మైలేజ్ ఎలా ఉంది, వాటి కండిషన్ ఎలా ఉంది, సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో కార్ కొనాలి అని చెప్పేసి మీ కళ నెరవేర్చే ఒక ప్రయత్నం దిశగా ఈ ఓంకార్స్ అనే ఒక కార్ షోరూమ్ దగ్గరికి మనం వచ్చేస్తాం. సో ఇక్కడ సెల్, ఎక్స్చేంజ్, ఫైనాన్స్ ప్రతి ఆప్షన్ కూడా ఉంది. మల్టీ బ్రాండ్ యూజ్డ్ కార్స్ ఇది ఓంకార్స్ అనేది. సో ఒకసారి ఈ ఓంకార్ షోరూమ్ లో ఉన్న సెకండ్ హ్యాండ్ కార్లు ఎలా ఉన్నాయి, మీ అఫోర్డబుల్ రేట్ లో ఉన్నాయా లేవా, ఆ కార్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నిటిని కూడా మీకు ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు కారు కొనాలి అని మీరు అనుకుంటే మాత్రం ఒక్కసారి మీరు ఈ ఓంకార్స్ అనే షోరూమ్ దగ్గరికి వచ్చేస్తే మీకు కావాల్సిన రేట్లో కావాల్సిన కార్ని చూపిస్తూ ఉంటారు. ఇక్కడ చాలా కార్స్ ఉన్నాయి, ఒక్కొక్కటిగా మనం తెలుసుకుంటూ వద్దాం. హాయ్ అన్న. హాయ్ అన్న, నమస్తే. సో ఫస్ట్ ఈ కార్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది టయోటా లీవో అన్న వెహికల్ వచ్చేసి ఓకే. 2013 మోడల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ వచ్చేసి 3,30,000 చెప్తున్నాడు. నెగోషియబుల్ ఉంటుంది. డీజిల్ వేరియంట్ అన్న ఇది. ఓకే. 18 ప్లస్ వస్తుంది. నెగోషియబుల్ ప్రైజెస్ ఇక్కడ ఉంటాయి. మనకి ఎటువంటి మేజర్ యాక్సిడెంట్ ఉన్న వెహికల్ ఉండదు మన దగ్గర. ఏ మాత్రం డౌట్స్ ఉన్నా తెలిసిన మెకానిక్ దగ్గర చెక్ చేయించుకోవచ్చు. అది యాక్సిడెంట్ పరంగా అయితే మాది గ్యారంటీ అన్న, ఎటువంటి మేజర్ యాక్సిడెంట్ ఉండదు. డౌట్స్ చెక్ చేయించుకోవచ్చు. ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఈఎంఐ ఆప్షన్స్ వచ్చేసి 14 ప్లస్ అయితేనే ఫైనాన్స్ వస్తుంది అన్న. ఓకే. బిలో 14 అయితే ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తాం. ఒకవేళ వస్తే ఓకే, లేదంటే స్పాట్ పేమెంట్ పెట్టి చేసుకోవడం. ఓకే. అది మరి ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో దానికి కొన్ని కండిషన్స్ అప్లై, సో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక ఈ కార్ ఏంటో చూద్దాం. సో నా ఈ కార్ గురించి ఒకసారి 2022 షిఫ్ట్ ZXi పెట్రోల్ వేరియంట్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. కిలోమీటర్ వైజ్ వస్తే 48,000 తిరిగింది. మైలేజ్ పరంగా వస్తే 18 to 20 ప్లస్ వస్తుంది అన్న. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ZXi వేరియంట్ ఇది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 6,80,000 చెప్తున్నాడు. నెగోషియబుల్ ఉంటుంది. ఓకే. ఎంత మైలేజ్ ఇస్తుంది ఇది? 18 ప్లస్ అన్న. 18 to 20 ప్లస్ వస్తుంది. ఓకే. ఇక ఈ కార్ చూద్దాం. స్కోడా ర్యాపిడ్ స్టైల్ టాప్ ఎండ్ వేరియంట్, డీజిల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 6,50,000 చెప్తున్నాడు. 2017 మోడల్ ఇది. మైలేజ్ పరంగా వస్తే 18 ప్లస్ వస్తుంది. 18 to 20 మధ్యలో వస్తుంది. ఎటువంటి మేజర్ యాక్సిడెంట్ ఉండదు. మీరు వచ్చి వెహికల్ చూసుకొని టెస్ట్ డ్రైవ్ చేసి చూసుకోవచ్చు. ఓకే. అని ఇక్కడ ఉన్న ప్రతి కార్ ఏసీనే ఉందా? ఎనీ వెహికల్, ఈ రోజులలో ఏసీ లేని ఏ వెహికల్ లేదు. అన్ని ప్రతి వెహికల్ కి ఏసీ ఉంటుంది. ఓకే. ఇది వచ్చేసి హోండా సిటీ 2018 మోడల్, డీజిల్ వేరియంట్. ఇది కిలోమీటర్ వైజ్ వస్తే 80,000 తిరిగింది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ వచ్చేసి 8,30,000 చెప్తున్నాడు. నెగోషియబుల్ ఉంటుంది. డీజిల్ వెహికల్, టాప్ ఎండ్ ఇది. అది ZX ఇది. ఓకే. అన్న ఈ కార్లకు డాక్యుమెంట్ పరంగా కావచ్చు, లీగల్ పరంగా అన్ని ప్రాపర్ గా ఉన్నాయా? అన్ని ప్రాపర్ గా ఉంటాయి అన్న. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన దాకా మాదే బాధ్యత ఉంటుంది. ఎటువంటి ఇష్యూస్ అయితే ఏముండవు. ఓకే. అలాగే కార్లలో మామూలుగా ఇప్పుడు చాలా మంది సెక్యూరిటీ ఎలా ఉంది, ఎయిర్ బ్యాగ్స్ ఎలా ఉన్నాయి, ఇవి కూడా చూసుకుంటూ వస్తారు. అన్ని కార్లకు అలా ప్రాపర్ గా చెక్ చేస్తారు మీరు? అన్ని ప్రతి వెహికల్ చెక్ చేస్తాం. అంటే మోడల్ వైజ్ గా ఎయిర్ బ్యాగ్స్ అనే వస్తాయి. అంటే ఒక టాప్ ఎండ్ లో, బేసిక్ వేరియంట్ లో ఇట్లా, అంటే టాప్ ఎండ్ లోనే ఎయిర్ బ్యాగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాడు. ప్రెసెంట్ ఏంటంటే 2024-25 లో ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి. ఇది వరకు అయితే ఏంటంటే టాప్ ఎండ్ వెహికల్ లో ఎయిర్ బ్యాగ్స్ వచ్చేది. ఓకే. ఇది వచ్చేసి 2020 మోడల్ షిఫ్ట్ డిజైర్ పెట్రోల్ వేరియంట్. కిలోమీటర్ వైజ్ వస్తే 90,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది అని చెప్పి ఉన్నారు. మనకేం డౌట్స్ ఉన్నా చెక్ చేయించుకోవచ్చు షోరూమ్ తీసుకెళ్లి. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 5,50,000 చెప్తున్నాడు. నెగోషియబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి పెట్రోల్ వేరియంట్, 2020 మోడల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది టాక్సీ ప్లేట్ ఫోర్డ్ ఆస్పైర్, 1,10,000 తిరిగింది. డీజిల్ వెహికల్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 4,50,000 చెప్తున్నాడు. నెగోషియబుల్ ఉంటుంది. డైరెక్ట్ ఓనర్ ని పిలిపిస్తాం, కూర్చోబెట్టి మాట్లాడిస్తామని. మామూలుగానే ఇక్కడ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అమౌంట్ పరంగా చూసుకుంటే ఎంత కాస్టింగ్ లో ఉన్నాయి కార్స్ అవైలబుల్? మన దగ్గర ప్రెసెంట్ బడ్జెట్ అయితే 90,000 కి వెళ్ళి
ఒక 14-15 lakhs వరకు ఉంటుంది అన్న. అంటే అన్ని వెహికల్ అయితే చూపించలేము, ఇక్కడికి వస్తే ఎన్ని వెహికల్ చూసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర అవైలబుల్ లేకున్న వెహికల్ తెప్పించి చూపించగలుగుతాం. అంటే మన దగ్గర ఓన్లీ పార్క్ అండ్ సేల్ వెహికల్స్ అన్న. మనకు ఏదైతే వెహికల్ కావాలో చెప్తే మేము తెప్పించి చూపించగలుగుతాం. అది మరి 90,000 నుంచి అవైలబుల్ గా ఉన్నాయంటే అక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఎవరు అఫోర్డబుల్ ఎంత రేట్ లో ఉంటారో అంతకు సంబంధించి కార్ మీ రేటు మీ ధర చెప్తే వాళ్ళు కార్ చూపిస్తారు, మీ కార్ చెప్తే వాళ్ళు ధర చెప్తారు. సో అలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు ఇది కావాలనుకుంటే అది కూడా తెప్పిస్తామని చెప్పేసి గ్యారంటీ ఇస్తున్నారు. ఇంకా కార్లు చాలా ఉన్నాయి, ఒకసారి చూద్దాం అన్న. దీని గురించి ఒకసారి Volkswagen Amio కిలోమీటర్ వైజ్ వస్తే 1,80,000 తిరిగింది. డీజిల్ వెహికల్, అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 4,50,000 చెప్తున్నాడు. నెగోషియబుల్ ఉంటుందన్న. డీజిల్ వెహికల్ ఇది, టాప్ ఎండ్. XUV300 ఆటోమేటిక్ 21 మోడల్ 22 రిజిస్ట్రేషన్ వెహికల్. ఇది వచ్చేసి కిలోమీటర్ వైజ్ వస్తే 1 lakh తిరిగింది. 2021 మోడల్ డీజిల్ వెహికల్. ఎటువంటి మేజర్ యాక్సిడెంట్ ఉండదు. ఏం డౌట్స్ ఉన్నా చెక్ చేయించుకోవచ్చు. ఫైనాన్స్ పరంగా కూడా 80-90% మధ్యలో చేయిద్దాం అన్న. సివిల్ ఉంటే ఓకే, లేదంటే ప్రైవేట్ ఫైనాన్స్ చేయిద్దాం. ప్రైస్ వచ్చేసి ఇది 9,50,000 చెప్తున్నాడు. నెగోషియబుల్. అన్న మామూలుగా సెకండ్ హ్యాండ్ కార్లు అంటే చాలా మందికి వచ్చే డౌట్, మైలేజ్ ఎంత ఇస్తుంది, తక్కువ ఇస్తుందేమో అని ఒక డౌట్స్ ఉంటాయి. మామూలుగా ఇక్కడ ఏవరేజ్ గా ఎంత మైలేజ్ ఇచ్చే కార్లు ఉన్నాయన్న? మినిమం 18+ వస్తుంది అన్న మైలేజ్. డీజిల్ వెహికల్ అయితే 18-20 మధ్యలో అనుకోవాలి. అంటే ఎక్కువ కూడా వస్తుంది, కాకపోతే మనం చెప్పేది అయితే 18-20 మధ్యలో చెప్తాము. పెట్రోల్ వెహికల్ పరంగా వస్తే 15-18 మధ్యలో చెప్తాం అన్న. ఎక్కువ కూడా వస్తుంది, కాకపోతే ఎక్కువ చెప్పి ఆశ పెట్టడం కంటే తక్కువ చెప్పి సంతృప్తి పరచడం బెటర్. అన్న సిఎన్జి కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ? సిఎన్జి కూడా ఉంటాయి అన్న, కాకపోతే ప్రెసెంట్ మన దగ్గర సిఎన్జి స్టాక్ లేదు. వెహికల్స్ తెప్పిస్తాం. ఇది వచ్చేసి సెలీరియో ZXi ప్లస్ టాప్ ఎండ్ 2021 మోడల్. కిలోమీటర్ వైజ్ వస్తే 82,000 తిరిగింది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ వచ్చేసి 4,90,000 చెప్తున్నాడు. నెగోషియబుల్ ఉంటుందన్న. అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయి, ఎటువంటి మేజర్ యాక్సిడెంట్ ఉండదు. యాక్సిడెంట్ పరంగా అయితే మాది గ్యారంటీ అన్న. యాక్సిడెంట్ ఉంటే బండి ఫ్రీ. వారంటీ అలాంటివి ఏమైనా ఉన్నాయన్న ఇక్కడ? వారంటీ అంటే అన్న మోడల్ వైజ్ గా ఉంటది అన్న. అంటే 2017-16 మోడల్ పైన అయితే పెయిడ్ వారంటీ ఉంటది. మినిమం 10,000 పే చేస్తే వారంటీ ఇప్పిస్తాం. అది కార్ వాళ్ళకి వెళ్ళి పెయిడ్ వారంటీ ఇప్పిస్తాం అన్న. అదే ఇంజన్ గేర్ బాక్స్ వారంటీ ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా చూపించుకోవచ్చు. ఎనీ బ్రాండ్ ఎనీ వెహికల్ ఎక్కడైనా చూపించుకోవచ్చు. ఈ కార్ గురించి 2013 మోడల్ వెంటో. ఇది వచ్చేసి 3,50,000 చెప్తున్నాడు. హైలైన్ వెహికల్, పెట్రోల్, టాప్ ఎండ్ అన్న. ఇది వచ్చేసి 13 మోడల్. అన్న మీకు అమ్మేటప్పుడు ఇది ముందర సర్వీసింగ్ చేసి ఇప్పిస్తారా, లేకుంటే నార్మల్ గా తీసుకొస్తారా, లేకుంటే మీరు సర్వీసింగ్ చేయడం అలాంటివి ఏమైనా ఉంటుంది? అది మనం సర్వీస్ చేయించేది అనేది ఏముండదు. కస్టమర్ చెక్ చేయించుకోవచ్చు, తీసుకోవచ్చు అన్న. అంటే ఇక అమ్మాలనుకునే పర్సన్ ఎట్లా సర్వీస్ చేయించి పెట్టాడు. ఇది ఒకసారి 2016 ఎర్టిగా. ఇది వచ్చేసి డీజిల్ వేరియంట్ అన్న. మాన్యువల్ ట్రాన్స్మిషన్. కిలోమీటర్ వైజ్ వస్తే 1 lakh తిరిగింది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ వచ్చేసి 6,60,000 చెప్తున్నాడు. నెగోషియబుల్ అన్న. సో ఇక్కడ సెకండ్ హ్యాండ్ కార్లు ఇందాక మీకు చాలా చూపించేస్తాను. సో ఎవరైనా అఫోర్డబుల్ ఉంటే ఇక్కడ ఓంకార్స్ ని మీరు సంప్రదించవచ్చు అన్న. ఒకసారి ఇక్కడ కేవలం సెకండ్ హ్యాండ్ కార్ అమ్మడమే కాకుండా కొనడం కూడా చేస్తూ ఉంటారు కదా? అదే అన్న, అర్జెంట్ సేల్ అంటే ఇప్పుడు ఉంటారు కదా కొంతమంది కొనేవాళ్ళు కూడా, డీలర్స్. వాళ్ళకు పిలిపించి వెహికల్ చెక్ చేయిస్తాం. చెక్ చేయించి మనకు బెస్ట్ ఆఫర్లో ఇప్పగలిగితే చూపిద్దాం అన్న. అన్న ఈ ఓంకార్స్ ఒకసారి షోరూమ్ ఎక్కడ ఉంది, డీటెయిల్స్ ఒకసారి కంప్లీట్ గా? మన ఆఫీస్ వచ్చేసి నాగోల్ మెట్రో స్టేషన్ నియర్ HMDI కమాండ్ ఉంటుంది. లోపలికి ఎంట్రీ అయిన తర్వాత 700 మీటర్ డిస్టెన్స్ లో మన అవుట్లెట్ ఉంటుంది ఓంకార్స్ అని. ఒకసారి విజిట్ అవ్వచ్చు. ఏ వెహికల్ కావాలన్నా చెప్తే మేము తెప్పించి మీకు ఇవ్వగలుగుతాం అన్న. అది మరి ఓంకార్స్ షోరూమ్ లో మీరు చూస్తున్నారు. ఇప్పటి వరకు మీకు సెకండ్ హ్యాండ్ కార్స్ చాలా వరకు చూపించాము. ఎవరైతే కార్స్ కొనుక్కోవాలనుకుంటున్నారో, కొత్త కార్లు కొనడానికి అఫోర్డ్ అయితే ఎవరైతే లేరో, వాళ్ళు సెకండ్ హ్యాండ్ కొనడానికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, సో వాళ్ళ కోసం ఈ ఓంకార్స్ కార్ షోరూమ్ లో చాలా అంటే చాలా సెకండ్ హ్యాండ్ కార్స్ అవైలబుల్ గా ఉన్నాయి, మంచి కండిషన్ లో ఉన్నాయి. సో ఇప్పటి వరకు మీకు చూపించాను. సో మీ అఫోర్డబుల్ ధర అంటే 90,000 నుంచి స్టార్ట్ అవుతుంది, 14 lakhs వరకు ఉంటుంది. సో మీరు ఎంత ధర పెట్టగలిగి ఉంటే సో ఆ ధరలో వాళ్ళు మీకు కార్ చూపిస్తారు. లేదా మీరు ఏదైనా కార్ తీసుకోవాలనుకుంటే దాని ధర ఎంత ఉందో చూపిస్తారు. అలాగే దాంట్లో నెగోషియేషన్ చేసుకోవచ్చు, ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి, దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇలా ప్రాపర్గా కార్స్కి సంబంధించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఎవరైనా కావాలి అనుకుంటే, కారు కొనడం మీ కళ అనుకుంటే, సో సొంత కారు ఒక కొత్త కారు కొనలేని ఒక పరిస్థితిలో ఉంటే డెఫినెట్గా సెకండ్ హ్యాండ్ కార్స్ అయితే బెస్ట్. అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది ఇదే చేస్తారు. సో కొత్త కారు కొనడం కంటే సింపుల్ ధరలో సెకండ్ హ్యాండ్ కార్ కొనేసి యూజ్ చేస్తూ ఉన్నారు. సో అదొక సాధారణం అయిపోయింది. అందుకోసం ఇక్కడ మీకు ఓంకార్స్ కార్ షోరూంలో ఇప్పటి వరకు ఇన్ని కార్స్ అయితే చూపించేశాను. సో చాలా రీజనబుల్ ధరల్లో మీకు కావాల్సిన ధరలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇందాక మీకు డీటెయిల్స్ కూడా ఇచ్చాను. ఓంకార్స్ కార్ షోరూమ్ ఎక్కడ ఉందో మీకు కావాలనుకుంటే సంప్రదించండి. ఇంకా చాలా కార్స్ ఉన్నాయి, మీకు జస్ట్ లిమిటెడ్గా కొన్నిటిని మాత్రమే ఎగ్జాంపుల్గా చూపించేశాను. ఇక్కడ చాలా అంటే చాలా కార్స్ ఉన్నాయి, మీకు కావాల్సినవి కూడా వాళ్ళు తెప్పించేస్తారు. సో మీకు ఏ కార్ కావాలో
ఆ కార్ డీటెయిల్స్ చెప్తే వాళ్ళు తెప్పించేస్తారు, ఇక్కడ ఉంటే మీకు ఇచ్చేస్తారు. సో అన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ వీళ్ళు పాటించడం జరిగింది. లీగల్గా కావచ్చు, కార్ డాక్యుమెంట్ పరంగా కావచ్చు, అవన్నిటిని కూడా చూసుకుంటున్నారు. సో ఒక వారంటీ కూడా అది అమౌంట్ పేడ్ వారంటీ కూడా ఉండడం జరిగింది. సో టెస్ట్ డ్రైవ్ కూడా ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చి ఆ కార్ టెస్ట్ డ్రైవ్ చేసి మీకు కంఫర్టబుల్గా అనిపిస్తేనే, మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. అది మరి ఇవాళ ఈ సెకండ్ హ్యాండ్ కార్స్ మీకు చూపించడం జరిగింది ఓంకార్స్ కార్ షోరూంలో. సో రావాలి, మీకు కావాలి అనుకుంటే ఇక్కడికి ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. మీకు నచ్చిన కార్ని చూడండి, టెస్ట్ డ్రైవ్ చేయండి, దాని కండిషన్స్ ఏంటో తెలుసుకోండి. సో ఇలా ప్రతిదీ తెలుసుకొని మీకు కారు కళ ఏదైతే కొనాలనుకుంటున్నారో అది నెరవేర్చుకోండి. అది మరి ఇంకా చాలా అయితే ఉన్నాయి. సో మీరు వచ్చి ఇక్కడ ఒకసారి విజిట్ చేయండి ఓంకార్స్. ఇది నాగోల్ నియర్లో ఉంటుంది. మీకు అడ్రస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.